అవయవ దానం చేసే వారి సంఖ్య తమిళనాడు రాష్ట్రంలో పెరుగుతోంది. 2022తో పోల్చితే గత ఏడాది అవయవ దానం చేసే వారి సంఖ్య తమిళనాడులో 11.4% పెరిగింది. ఇక అవయవ దానం చేసే జీవస్మృతుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ప్రకటన అక్కడి ప్రజల్లో స్పందన తీసుకొచ్చింది. ఈ విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అవయవ దానం ఒక మనిషి శరీర భాగాలను మరో మనిషికి అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడే ప్రక్రియ. వైద్య రంగంలో కొంతకాలంగా మనకు వినిపిస్తున్న ఈ మాట నిజంగా కొన ఊపిరితో ఉన్న రోగికి పునర్జన్మ లాంటిది. అవయవ దానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఒక ప్రకటన చేసింది. అవయవ దానం చేసే జీవన్మృతుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ 2023 సెప్టెంబర్ 23న ప్రకటించారు. ఈ ప్రకటనతో అవయవదానం చేసేవారి సంఖ్య అధికమైంది. తమిళనాడు సీఎం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 100 మందికి పైగా అవయవాలు దానం చేశారు. ప్రభుత్వ ప్రకటనతో తమిళనాడులో క్రమంగా అవయవదానం చేసే వారి సంఖ్య పెరుగుతుంది. 2022తో పోల్చితే గత ఏడాది అవయవదానం చేసిన వారి సంఖ్య 11.4% పెరిగింది. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా అవయవదానం చేశారు. 5,000 మందికి పైగా అవయవదానానికి సమ్మతి పత్రాలు ఇచ్చారు. గత ఏడాది 178 మంది అవయవదానం చేస్తే 1000 మంది లబ్ధి పొందారు. అవయవదానంపై అవగాహన పెరిగిందని సేలం ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అవయవదానం చేయాలి అనుకునే వాళ్ళు తొలుత వారి కుటుంబీకుల సమ్మతి తీసుకోవాలి. అనంతరం ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో నమోదు చేసుకుని గుర్తింపు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేరు వివరాలు నమోదు చేసుకోవచ్చు. సహజంగా మరణించినా లేక జీవన్మృతి చెందిన వారి కుటుంబీకుల అనుమతితో మాత్రమే అవయవాలు పొందగలమని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ప్రమాదం, క్యాన్సర్, పుట్టుకలోపం, కాలిన గాయాలు తదితర బాధితులకు అవయవదానం అవసరమవుతుంది. ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడంతో తరచూ దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఘటనల్లో కొందరు జీవన్మృతులుగా మారుతున్నారు. కుటుంబీకుల సమ్మతితో వారి అవయవాలు అవసరమైన వారికి అమర్చుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో వివిధ అవయవాల మార్పిడి కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో మూత్రపిండాల కోసం 6,322 మంది ఎదురు చూస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా కాలేయానికి సంబంధించిన 438 మంది, గుండెకు సంబంధించిన మరో 76 మంది ఎదురు చూస్తున్నారు. కాగా ఊపిరితిత్తుల కోసం 64 మంది, చేతుల కోసం 25 మంది, చిన్న ప్రేగుకు 2, కాలేయం, ఊపిరితిత్తులకు 40 మంది వేచి చూస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రం వ్యాప్తంగా 7,037 మంది అవయవదానం కోసం వేచి చూస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అవయవాలు సకాలంలో దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.